గత కొంతకాలంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెయిల్ అవుతూ వస్తున్నప్పటికీ లోయర్ ఆర్డర్ అలానే బౌలర్లు అద్భుతంగా రాణించడంతో బ్యాటింగ్ లోపాలు పెద్దగా బయటపడలేదు. ఎప్పుడైతే బౌలర్లు లోయర్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ వస్తుందో ఒక్కసారిగా టీమిండియా జట్టు బలీనంగా కనపడుతోంది. అంతేకాదు, ఈ లోపం కారణంగా గతేడాది చివర్లో కివీస్ చేతిలో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ అవ్వగా తాజాగా బీజీటీ సిరీస్ 2024-25 సిరీస్ని 3-1తో కోల్పోయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుండి దారుణంగా నిష్క్రమించింది. ముఖ్యంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో కీలక మ్యాచ్లో బుమ్రా గాయం కారణంగా దూరం అవ్వడం, అదే సమయంలో అతడికి సరైన బ్యాకప్ లేకపోవడం వల్ల టీమిండియా బీజీటీ సిరీస్లో భారీ మూల్యం చెల్లించుకుంది. కనీసం షమి అయినా జట్టుతో చేరి ఉంటే ఇండియా ఆ ఓటమి నుండి తప్పించుకునేది. కానీ షమి ఫిట్నెస్ పై అనుమానాలతో బీసీసీఐ అతడిని ఆస్ట్రేలియాకి పంపించడానికి వెనుకడుగు వేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతూ ఉండడం, బుమ్రా గాయంతో జట్టుకి అందుబాటులో ఉంటాడో లేదో తెలియకపోవడంతో బీసీసీఐ షమిని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కి ఎంపిక చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో షమి సుదీర్ఘ ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడా లేదా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సరైన ఆటగాళ్ల ఎంపిక విషయంలో జట్టు యాజమాన్యం తర్జన భర్జనలు పడుతోంది. దీంతో షమి, బుమ్రా ఇద్దరు ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీరిద్దరూ లేదా వీరిలో ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అయితే మనం ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఎవరు అని నిశితంగా పరిశీలిస్తే యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన అవకాశాలు కల్పించడంలో బీసీసీఐ దారుణంగా విఫలమైంది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరుసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమి కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం లేదు. అయితే షమి తరువాత బుమ్రాకి జోడీగా ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. సిరాజ్ ఉన్నప్పటికీ అతడు ఒత్తిడి సమయాల్లో తేలిపోతున్నాడు. ప్రస్తుతం సిరాజ్ ఫామ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో తేలిపోయిందే. అయితే యువ బౌలర్ మయాంక్ యాదవ్ని వీరికి ప్రత్యామ్నాయంగా పరిగణిద్దామనుకుంటే తాజాగా అతడు వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్పై టీ20 సిరీస్లో అరంగేట్రం చేసిన మయాంక్ దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ వేసిన ఆటగాళ్లలో ఒకరిగా పేరు గడించాడు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న మయాంక్ వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్కు అతని ఫిట్నెస్ కష్టమే అని బోర్డు వర్గాలు తెలిపాయి. కాబట్టి ఈ సమస్య నుండి భారత్ జట్టు బయటపడాలి అంటే బీసీసీఐ యుద్ధ ప్రాతిపదికన అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉంటూ ఒత్తిడిని తట్టుకుని ప్రత్యర్థులను సమర్థవంతంగా కట్టడి చేయగల బౌలర్లను రెడీ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. అంతేకాదు, యువ ఫాస్ట్ బౌలర్లు హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్ వంటి వారికి మరిన్ని అవకాశాలు కల్పించి వారిని పరీక్షించాలి. మరింత ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దాలి. మరి బోర్డు ఈ సమస్యని పరిష్కరించడానికి ఇప్పటికైనా తగిన రీతిలో ముందు చూపుతో వ్యవహరిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.